నమస్తే, వెల్కమ్ టు ఆర్జీఎం మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. రామారావు గారు కమెడియన్ సుధాకర్ గారు అందరికీ తెలిసిన వ్యక్తి. అయితే నేను విన్నంత వరకు ఆయన తమిళ్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి రాధిక గారి లాంటి సూపర్ స్టార్ హీరోయిన్తో సినిమా చేసి హీరోగా తర్వాత ఆయన కమెడియన్గా మారారు అని. అంటే నిజం చెప్పాలి అని అంటే ఆయన చాలా అందగాడు కూడా సుధాకర్ గారు. సో ఆయన హీరో అనుకోవడంలో తప్పు కూడా లేదు. సో అలాంటి హీరో ఉన్న సుధాకర్ గారు ఎందుకు తమిళ ఇండస్ట్రీని వదిలిపెట్టి రావాల్సి వచ్చింది? కొంతమంది అనేది ఏంటి అని అంటే ఆయన తమిళ ఇండస్ట్రీని వదిలిపెట్టడం కాదు, తమిళ ఇండస్ట్రీని ఆయన బయటకు పంపించేసింది అని. నిజమేనా? కారణాలు ఏంటి? హీరో సుధాకర్ కమెడియన్ సుధాకర్ గా ఎలా మారారు? తర్వాత మళ్ళీ సుధాకర్ పాత్ర గురించే చెప్పుకుందాం. సుధాకర్ మంచి కమెడియన్గా ఉంటుండగా జయచిత్ర గారు చాలా ఇష్టపడ్డారు సుధాకర్ని. నేను ఉండేవాడిని ఆవిడ దగ్గర, చాలా ఇష్టపడ్డారు. సుధాకరు తన జీవితంలోకి వస్తే ఎలాగుంటుంది అనేటువంటి ఆలోచన కూడా చేశారన్నమాట. మీరు అన్న దాని ప్రకారం ఇటు రాధిక గారు, జయచిత్ర గారు పెద్ద స్టార్ హీరోయిన్స్. అవును, వీళ్ళకి సుధాకర్ గారు అంటే చాలా అభిమానం. వేరే పిచ్చి, మామూలు కాదు, వేరే పిచ్చి మాట. అయితే ఒక పక్క సుధాకరు చాలా మంచి కుర్రాడు అనుకుంటున్న టైంలో ఏముంది, సుధాకరు విజయవాడలో కనకదుర్గమ్మ గుడిలో పెళ్లి చేసుకుంటుందనే విషయం తెలిసింది. చాలా బాధపడ్డారు ఆవిడ. ఎందుకు చేసుకున్నారు అలా? మరి లవ్ మ్యారేజ్? వాళ్ళు మొదటి నుంచి వాళ్ళ ఫ్యామిలీ ఏంటంటే ఫ్యామిలీ చూసిన సంబంధం చేసుకోరా, సినిమా వాళ్ళైతే నీకు కరెక్ట్గా కాదు అని చెప్పి చెప్పడం కదా. అది కూడా లవ్ మ్యారేజే. ఎవరో సుధాకర్ నాయుడు కదా, క్రిస్టియన్స్ని చేసుకున్నాడు. ఆయన క్రిస్టియన్స్ మతం కూడా తీసుకున్నాడు. హీఈస్ హ్యాపీ విత్ ది రిలీజియస్. తర్వాత ఈ కొంచెం ఒక ఆర్థికంగా పుంజుకుందామని చిరంజీవికి సుధాకర్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఎప్పుడు నవ్వించేవాడు ఎవరంటే ఈ బ్యాచ్లో ఒక సుధాకరే నవ్విస్తాడనమాట. సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది, సుధాకరే నవ్విస్తాడు. సుధాకర్ ఒక సినిమా తీశాడు, పరుగు అని. ఆ సినిమాకి నేను కూడా రచన, దాంట్లో అపరాధ పరిశోధన కదా, దాంట్లో నేను కూడా పాల్గొన్నాను. రేలంగి నరసరావు అనుకుంటాను డైరెక్షన్ చేశాడు. ఆశించినంత సినిమా సక్సెస్ అవ్వలేదు. అయ్యో దెబ్బతిన్నాను ఎలాగనేసరికి అప్పుడు చిరంజీవి గారు ఏం చేశారంటే యముడికి మొగుడు అనే సినిమాని సుధాకరు, హరిప్రసాద్, నారాయణరావు వీళ్ళు ముగ్గురికి సినిమా నేను చేస్తాను, నేను వచ్చిన లాభాలు మీరు తీసుకోండి, నెగిటివ్ నేను తీసుకుంటానని చెప్పాడు. అప్పుడు ఆ యముడికి మొగుడు సినిమా చేస్తే ఇంకేముంది, సినిమా మన నితిన్లో లేడు, వాళ్ళ నాన్నగారు సుధాకర్ రెడ్డి ఆ సినిమాని కొనుక్కున్నాడు. అప్పుడు ఆ రోజుల్లో లక్షల లాభం, మామూలు కాదు. వీళ్ళ వాటాకి 35 లక్షలు 40 లక్షలు వచ్చాయి. నెగిటివ్ రైట్స్ ఆయన తీసుకున్నాడు. సినిమా ఖర్చు పోగా మిగతా అంతా వీళ్ళకి డబ్బులు ఇచ్చేసి ఆ నెగిటివ్ మీద నెక్స్ట్ ఫర్దర్గా ఏం డబ్బు వచ్చినా సరే చిరంజీవి గారి భార్య సురేఖకు దక్కినట్టుగా చేశాడనమాట. అయితే కొంతకాలం సుధాకరు ఏం చేశారంటే చాలా బిజీగా వర్క్ చేశాడు. అంటే ఎవరికైనా చిరంజీవి పక్కని కమెడియన్ ఆయనే, జగపతి బాబు పక్కని కమెడియన్ ఆయనే, ఇప్పుడు నాగార్జున పక్కన కమెడియన్ ఆయనే, అందరి పక్కనే హీరోలు అందరి పక్కన కమెడియన్ ఆయనే. ఫస్ట్ కామెడీ ప్లేస్ లో ఆయనే ఉండేవారు. అవునవును. అందువల్ల చాలా మంచి శుభాకాంక్షలు, దొంగోడు ఇట్లాంటి సినిమాల్లో ఆయన కామెడీ మర్చిపోలేము. ఆయన కామెడీ కోసం ఆడేమాట. తర్వాత ఒకసారి ఎందుకో సడన్గా తాలూకు ఆరోగ్యం దెబ్బతిన్నడం జరిగింది. ఇప్పుడు ఆరోగ్యం దెబ్బ తిన్న తర్వాత అవకాశాలు తగ్గిపోయాయి కదా. ఆరోగ్యం దెబ్బ తిన్నాక ఆయన రాలేక షూటింగ్ వల్ల సినిమా అవకాశాలు తగ్గాయా, లేకపోతే సినిమా అవకాశాలు తగ్గిన తర్వాతే ఆరోగ్యం లేదు? వీరికి ఆరోగ్యం దెబ్బతిన్న మామూలు కాదు కదా, కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి కదా, డయాలసిస్ చేసుకుని ఎంతకాలం బతికాడు. అంతే డబ్బు ఉంది కాబట్టి అది ఎంత అనుకుంటున్నా వారానికి ఎన్నో వేలు ఖర్చు పెట్టాలన్నమాట. అలా ఖర్చు పెట్టుకోవడం బ్రతుకుండడం అంతే తప్ప కిడ్నీలు మాత్రం 2 పోయాయి కదా. అలాగే ఇంతకాలం బ్రతుకున్నాడంటే చాలా గొప్ప. ఒకవేళ అది
అంటే ఒక హీరోగా ఎంట్రీ ఇచ్చారు సుధాకర్ గారు, పైగా ఆయన మంచి కలర్ అందగాడు కూడా. అవును. అలాంటి ఆయన అంటే తమిళ్లో ఎందుకు నిలదొక్కుకోలేకపోయారు? జనరల్ గా తమిళ్లో అంత తొందరగా లేదు తమిళ్లో గొడవలు జరిగాయి, తమిళ వాళ్ళు కొడతారేమో భయంతోనే. అదే ఎందుకు ఆ ప్లేస్ వరకు తెచ్చుకు, ఈయన కాస్త సాఫ్ట్ కార్నర్ ఉండే వ్యక్తే కదా, అంటే కాస్త నెమ్మదస్తుడే కదా. లేదు మా పెద్ద ఫీలింగ్ ఉందమ్మా. తమిళ్లో సక్సెస్ అవ్వాలంటే కష్టం కదా. తమిళ కుర్రాడు వచ్చి మొత్తం అని 10 సినిమాలు యాక్ట్ చేస్తున్నట్టు వాళ్ళకి ఎంత ఫీలింగ్ ఉంటుంది, వాళ్ళు తని కొట్టేద్దని ఫీలింగ్ ఉంటుంది కదా. అలాగే తమిళ అమ్మాయిని మోసం చేశాడు, వాడికి చాలా ఫీలింగ్ ఉంటుంది. తమిళ అమ్మాయిని మోసం చేశాడు, అంతే కదా. మరి రాధికను మోసం చేశాడు కదా, అందరికీ తెలుసు కదా. అప్పుడే కదా చేసేది లేక రాధిక ప్రతాపోతను పెళ్లి చేసుకుంది. ఇవన్నీ చరిత్ర, ఈ చరిత్రలో చెప్పుకోవాలి. అది అదే సుధాకరు లైఫ్ స్పాన్ చెప్తున్నాను అన్నమాట. ఈ కిడ్నీ ఫెయిల్ అయిన తర్వాత కొడుకుని ఆర్టిస్ట్గా చేద్దాం అనుకున్నాడు కానీ కొడుకు అంత ఇంటెలిజెంట్ కాదు. ఇప్పుడు కామెడీ ఆర్టిస్టులు ఎవరైతే బ్రహ్మానందం గారు వాళ్ళ కొడుకు ఇండస్ట్రీకి వచ్చారు, అలా మనం చాలా మంది ఆర్టిస్టులని మనం చూడొచ్చు. వాళ్ళ వారసులు ఎవరో ఒకరు ఇండస్ట్రీలో ఉన్నారు. మరి సుధాకర్ గారు వారసులు ఎందుకు లేరు? వారసులు ఉన్నారు. నేను ఒకేసారి సుధాకర్ని చూడడానికి, ఇప్పుడు కాదండి, 2 years ముందు సుధాకర్ని అడ్రస్ కనుక్కొని చూడడానికి వెళ్ళాను. సుధాకర్ వాళ్ళ అన్నయ్య సొంత బిడ్డలా చూసుకుంటాడు సుధాకర్ని. ఆయన ముసలైపోయాడు. ఇప్పుడు సుధాకర్ని ఎవరు చూసుకోవాలి? సుధాకర్ కొడుకు చూసుకోవాలి. ఇక తండ్రిని బతికించుకుంటాడా, సినిమాల్లో ప్రయత్నాలు చేస్తాడా? ఏదో మొత్తానికి ఆస్తి కరిగించుకుంటూ ఆయనకు వైద్యం ఇప్పిస్తున్నారన్నమాట. అదే నేడో రేపు అనుకుని అనుకున్నట్టున్నాడు కానీ ఆయన బతుకుతాడు, బట్ట కడతాడు అనేటువంటి భావన ఎవరికీ లేదు. అందరూ వాళ్ళు చేయవలసిన ప్రయత్నాలు చేశారు. అయితే మనకి ఇండస్ట్రీలో చిరంజీవి గారు, నాగార్జున గారు, జగపతి బాబు గారు వీళ్ళందరూ వెల్ సెటిల్డ్ గా ఉన్నారు. వీళ్ళందరితోనూ ఒక మంచి స్క్రీన్ షేరింగ్ ఉంది సుధాకర్ గారికి. మరి ఎందుకు వీళ్ళెవ్వరూ సుధాకర్ గారికి హెల్ప్ చేయలేదా? లేదు, అంటే చిరంజీవి గారు మ్యాక్సిమం హెల్ప్ చేశారు. అలాగే నారాయణరావు గారు కూడా చాలా హెల్ప్ చేశారు. ఇక పోయినట్టు హరిప్రసాద్ ముందే చచ్చిపోయాడు కదా. మరి ఇంకా ఏం చేశారు? చిరంజీవి గారు చేశారు, నారాయణరావు గారు చేశారన్నమాట. మిగతా వీళ్ళందరూ ఏముంటారమ్మా, హలో అని పలకరిస్తారు, లేకపోతే ఒకసారి వెళ్తారు, కానీ వాళ్ళు ఎవరు హెల్ప్ చేయలేదు. హెల్ప్ చేసినా ఏం చేస్తారండి? ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, ప్రాపర్టీస్ లేకంటే లేవు, ప్రాపర్టీస్ ఉన్నాయి, ప్రాపర్టీస్ పదిలంగానే ఉన్నాయి. ఆ భార్య బిడ్డలకి ఏమి లోటు లేదు, ఏమి లేదని రకరకాల రాతలు రాయొచ్చు, కానీ అది నిజాలు కాదు. సుధాకర్ ఈజ్ సెల్ఫ్ సఫిషియంట్. అది సుధాకర్ గారు హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ కమెడియన్ గా మంచిగా నిలదొక్కున్నారు. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీ వైపు ఆయన చూడలేదు అనుకుంటాలే. లేదండి, తమిళ ఇండస్ట్రీకి వెళ్ళలేదు. బట్ తెలుగు ఇండస్ట్రీ మాత్రం సుధాకర్ గారికి మంచి అవకాశాలు ఇచ్చింది, ప్రోత్సహించిందని అనుకోవచ్చు. అవును. పద్మనాభం తర్వాత ఆ పద్మనాభం గారి పోలికలు పునికి పుచ్చుకొని చాలా సినిమాల్లో చాలా క్యారెక్టర్లు పండించాడు సుధాకర్. కమెడియన్ సుధాకర్ గారి గురించి మంచి విశేషాలు తెలియజేశారండి. ధన్యవాదాలు. నమస్తే అమ్మా.